హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం శ్రీ కోదండరామ స్వామి వారి కళ్యాణోత్సవాల గురించి చెప్పబోతున్నాను. అంటే శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈ ఉత్సవాలు జరుపుతుంటారు ఒక్కొక్క ఏరియాలో. అయితే ఈ కోదండరామస్వామి వారి ఆలయ చరిత్ర మనం జస్ట్ బ్రీఫ్గా తెలియపరచుకున్నట్లయితే 1715వ సంవత్సరంలో శ్రీ దొడ్ల అన్నారెడ్డి అనే వ్యక్తి ఆ పరిసర ప్రాంతాల్లో, అంటే బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంతాల్లో నివసించినటువంటి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అనమాట. అయితే ఆయన తదనంతరం ఆయన మనవడు శ్రీ దొడ్ల రామిరెడ్డి అనే వ్యక్తి శ్రీరామునికి మంచి భక్తుడు అనమాట. ఈ దొడ్ల రామిరెడ్డికి ఈ శ్రీరాముడు ఒకరోజు కలలో కనిపించి నాకు ఒక దేవాలయం కట్టించవలను అని ఆయన అడిగారంట. అడిగితే ఈయన 1765 సంవత్సరంలో ఆ దేవస్థానం కట్టించినట్టుగా ఆలయ చరిత్ర అనేది మనకు చెప్తుంది. ఓకే, ఆ విషయం కొంచెం పక్కన పెట్టినట్లయితే మనకు ఈ ఉత్సవాలకు సంబంధించి ఏ రోజు ఏ కార్యక్రమాలు ఉంటాయి అనే విషయం నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అనగా ఈ వీడియో వచ్చేసి నేను ఏప్రిల్ 16వ తేదీ చేస్తున్నాను. సో కాబట్టి ఏప్రిల్ 16 నుంచి ఈ ఉత్సవాలు అనేవి ఏప్రిల్ 26 వరకు అనేవి జరుపుతారనమాట. ఏ రోజు ఏ కార్యక్రమాలు జరుగుతాయి అంటే జరుపుతారు అనే విషయం మీకు చెప్పబోతున్నాను. 16వ తేదీ వచ్చేసి ఏప్రిల్ 16వ తేదీ వచ్చేసి అంకురారోహణం అనే కార్యక్రమం జరపబడుతుంది. నెక్స్ట్ 17వ తేదీ వచ్చేసి ధ్వజారోహణ శేషవాహన సేవ అనే ఉత్సవాలు. నెక్స్ట్ 18వ తేదీ వచ్చేసి సూర్యప్రభ వాహన ఉత్సవం అంట, హంసవాహన సేవ. ఓకే, నెక్స్ట్ 19వ తేదీ ఏప్రిల్ వచ్చేసి యాళి వాహన సేవ అనమాట, అంటే తిర్చి ఉత్సవం అనమాట ఇది. నెక్స్ట్ ఏప్రిల్ 20వ తేదీ వచ్చేసి హనుమంతు సేవ. ఏప్రిల్ 21వ తేదీ వచ్చేసి గరుడు సేవ. ఏప్రిల్ 22వ తేదీ వచ్చేసి కళ్యాణోత్సవం అనమాట. నెక్స్ట్ ఏప్రిల్ 23 వచ్చేసి రథోత్సవం, తెప్పోత్సవం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అదేవిధంగా ఏప్రిల్ 24 వచ్చేసి అశ్వవాహన సేవ. నెక్స్ట్ ఏప్రిల్ 25 వచ్చేసి తిర్చి ఉత్సవము, నెక్స్ట్ అలకల తోపు, చక్ర స్నానము ఇలాంటివి జరుపుతున్నారు. నెక్స్ట్ ఏప్రిల్ 26 వచ్చేసి ఏకాంత సేవ. మనకు ఉత్సవాలకు సంబంధించి ఈ కార్యక్రమాలను జరుపుతున్నారు. అయితే వీటితో పాటు ఇక్కడ ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వీళ్ళు జరుపుతున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు వచ్చేసి ఏప్రిల్ 21వ తేదీ వచ్చేసి మధు ఈవెంట్స్ వారి ఆర్కెస్ట్రా అనమాట. ఏదో రాత్రి 9 గంటలకు జరుపుతా ఉన్నట్టుగా ఇక్కడ ఇచ్చున్నారు వీళ్ళు. నెక్స్ట్ క్లాసికల్ జానపదం అన్నీ దాంట్లో మిక్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏప్రిల్ 22వ తేదీ వచ్చేసి సినీ పాట కచేరీ. నెక్స్ట్ అయితే ఈ సినీ పాట కచేరీలో వీళ్ళు జబర్దస్త్ టీం నుంచి కూడా జబర్దస్త్ టీంతో ఏదో కామెడీ షో కూడా నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ ఏప్రిల్ 23వ తేదీ వచ్చేసి సరిగమ ఆర్కెస్ట్రా నెల్లూరు వారిచే సినీ పాట కచేరీ అనే కార్యక్రమం కూడా వీళ్ళు జరుపుతున్నారు ఏప్రిల్ 23వ తేదీ. ఈ విధంగా అంటే మామూలు జనరల్గా జరిగేటువంటి కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుతున్నారు. సో కాబట్టి ప్రతిరోజు ఒక పండగ, ప్రతిరోజు ఒక ఉత్సవం లాగా ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఆనందంగా గడపడానికి ఒక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు ప్రజల కోసము. సో కాబట్టి ఈ విషయం మీ అందరికీ తెలియపరద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.